హై వ్యూయర్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్. ఇవాళ ప్రధాన దినపత్రికలు అలాగే టాప్ వెబ్సైట్స్లో వచ్చిన బిజినెస్ హెడ్లైన్స్ గురించి చూద్దాం. ముందుగా ప్రేక్షకులందరికీ ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు. ఇక అమెరికన్ మార్కెట్స్ విషయానికి వస్తే లాస్ట్ రోజున ట్రేడింగ్ సెషన్లో అమెరికన్ మార్కెట్స్లో మనకి నాస్డాక్ 0.21% మేర, అలాగే S&P 500 -0.02% మేర నష్టపోగా డౌ జోన్స్ ప్లస్ 0.12% మేర లాభపడింది. ఒక ఫ్లాట్ ట్రేడింగ్ సెషన్ మనం యుఎస్ మార్కెట్స్లో చూస్తున్నాం. సో పెద్దగా యుఎస్ మార్కెట్స్ నుంచి మాట్లాడుకోవడానికి మనకు మేజర్ న్యూస్ అంతగా కనిపించట్లేదు. ఒకటి, ట్రంప్ ట్రైస్ టు పుష్ ఫర్ కరోనా వైరస్ స్టిమ్యులస్ డీల్ ఆఫ్టర్ కాంగ్రెస్ హ్యాస్ లెఫ్ట్ టౌన్. సో మొత్తం వరల్డ్ అంతా అవాయిడ్ చేస్తుంది ఈ వైరస్ సంబంధించిన స్టిమ్యులస్ డీల్ ఎలా ఉంటుంది అని చెప్పి. ఇంకా రెండు పార్టీల మధ్య అటు కన్సెన్సస్ రాలేదు కాబట్టి ఒకవేళ ఏమాత్రం నిరుత్సాహం వచ్చినా కూడా మార్కెట్స్ కరెక్షన్కి గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి మార్కెట్స్ అంతా కూడా దీన్ని అవాయిడ్ చేస్తున్నాయి. నాట్ ఓన్లీ అవర్ మార్కెట్స్, మొత్తం వరల్డ్ మార్కెట్స్ అలాగే కమోడిటీస్ కూడా దీనికి ఈ వైరస్ సంబంధించిన వ్యాక్సిన్ గురించి ఎక్కువగా వేచి చూస్తున్నారు. కాబట్టి సో స్టిల్ ఇంకా మనకు నెక్స్ట్ వీక్ మార్కెట్స్ దీని గురించి ప్రభావితం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇదొక మేజర్ అంశంగా మనకుంది. సో ఇక మిగిలిన వార్తలు కూడా ఒకసారి చూద్దాం. మన ఇండియన్ మార్కెట్స్ విషయానికి వచ్చినట్టయితే ఫస్ట్ పేజ్లో మనకి ఎకనామిక్ టైమ్స్ ఈరోజు గవర్నమెంట్ బాండ్ ఈల్డ్స్ రైజ్ ఆన్ వరీ, ఆర్బీఐ మే నాట్ బి ఏబుల్ టు కట్ రేట్స్. సో గవర్నమెంట్ బాండ్ ఈల్డ్స్ రైజ్ ఒక వర్రీగా ఉంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎప్పటికప్పుడు వడ్డీ రేట్లు తగ్గించే పరిస్థితి కూడా లేదు అన్న ఒక వార్తను మనం చూస్తున్నాము. అలాగే స్టెర్లైట్ పవర్ సెల్స్ నియర్లీ ఎంటైర్ హోల్డింగ్ ఇన్ ఇంటిగ్రిడ్, అదొక మేజర్ వార్త. అండ్ మోస్ట్ బ్రోకరేజెస్ బుల్లిష్ ఆన్ అశోక్ లేలాండ్, దీనికి సంబంధించిన వార్త మనం తర్వాత పేజీలో ఒకసారి చూద్దాం. సో ఇక ఫస్ట్ పేజీలో మనకి మేజర్గా హై స్పెండర్స్ ట్యాక్స్ మ్యాన్ మే కీప్ ఎ క్లోజర్ వాచ్ అని. సో ఇక్కడ నుంచి హోటల్ బిల్స్ 20,000 దాటినా కూడా అండ్ ఎడ్యుకేషన్ ఫీజు ₹1,00,000 దాటినా కూడా ఇన్కమ్ ట్యాక్స్లో మనం దీని గురించి తెలియజేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి మనం చూస్తున్నాం. నిన్నే మోడీ ట్యాక్స్ చార్టర్ గురించి మాట్లాడుతూ అంతగా జనాల్ని పీడించాల్సిన అవసరం లేదు అని ఒక మాట చెప్తూనే మన దేశంలో 130 కోట్ల జనాభా ఉంటే ట్యాక్స్ కట్టే వాళ్ళ సంఖ్య బాగా తక్కువగా ఉంది, కట్టే అవకాశం ఉన్నా కూడా కొంతమంది వెనక్కి తగ్గుతున్నారన్న ఒక మాట ఆయన మాట్లాడారు. సో ప్రభుత్వం ఇక ట్యాక్స్ స్లాబ్లోకి, ట్యాక్స్ పరిధిలోకి ఎక్కువ మందిని తీసుకొచ్చేందుకు ప్రణాళికలు రచిస్తోంది. అండ్ ఎక్కడెక్కడ అవకాశం ఉంటే అక్కడక్కడ స్క్రూస్ టైట్ చేసి సాధ్యమైనంతగా పన్నును తీసుకునే అవకాశాలను ప్రభుత్వం పరిశీలిస్తుంది. కాబట్టి ఇలాంటి అనేక మార్గాలను ప్రస్తుతం అధికారులు అన్వేషిస్తున్నారు. ఫెస్టివ్ సీజన్ సెట్ టు చీరప్ జాబ్ మార్కెట్. సో జాబ్ మార్కెట్ పెరగచ్చని ఒక అంచనా. అండ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా టు పే 57,000 crores ఆఫ్ డివిడెండ్ టు గవర్నమెంట్. సో ఈ సంవత్సరం మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 57,000 కోట్ల రూపాయల మేర ప్రభుత్వానికి డివిడెండ్ రూపంలో చెల్లిస్తుంది. సో అనుకున్న దానికంటే కాస్త తక్కువే ఇది. మరింతగా ప్రభుత్వం ఆశిస్తోంది. ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న మాంద్యం అనుకోవచ్చు, లేదంటే నిధుల కొరత అనుకోవచ్చు, ఈ కోవిడ్ కారణంగా ఉన్న ఎఫెక్ట్ వల్ల. బట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు అంత మాత్రమే ఇవ్వగలుగుతుంది. సో మనం స్పెసిఫిక్గా వార్తలకు వద్దాం. ఇక ఫోర్టిస్ హెల్త్ కేర్ అండ్ ఫ్రైడే సెడ్ ఇట్స్ బోర్డ్ హ్యాస్ గివెన్ ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ టు రీబ్రాండ్ ఇట్ సెల్ఫ్ యాజ్ పార్క్వే అండ్ change the name and logo of its diagnostic business SRL in a bid to distance itself from former promoters Shivinder Singh and Malvinder Singh. సో వీళ్ళు శివేందర్ సింగ్ అండ్ మల్విందర్ సింగ్ నుంచి ఫోర్టిస్ని కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. అయితే వాళ్ళకున్న ఈ స్కామ్స్టర్ అనుకోవచ్చు, ఉన్న వాళ్ళకున్న బ్యాడ్ రిమార్క్స్ నుంచి బయటపడేందుకు పేరును మార్చబోతున్నారు. ఫోర్టిస్ హెల్త్ కేర్ పేరు మార్చి ఇక్కడ నుంచి పార్క్వే పేరుగా మారబోతోంది. అండ్ ఫోర్టిస్ హాస్పిటల్స్ కూడా పార్క్వేగా పేరు మార్చబోతున్నారు. వీళ్ళకి చెందిన కంపెనీ SRL డయాగ్నోస్టిక్స్, దానికి సంబంధించిన లోగో కూడా మారబోతోందని చెప్పి కంపెనీ చెప్తుంది. Q1 రెవెన్యూస్ దాదాపు 600 కోట్ల రూపాయల దాకా ఉంది. 46% దాకా రెవెన్యూస్ తగ్గాయి. సో అండ్ SRL అండర్ పర్ఫార్మ్డ్ ఇట్ పీర్స్ విత్ 45% ఫాల్ ఇన్ రెవెన్యూస్ అట్ ద కంపెనీ అట్రిబ్యూటెడ్ టు ఇట్స్ లేట్ ఎంట్రీ ఇంటూ కోవిడ్ టెస్టింగ్. సో కోవిడ్ టెస్టింగ్
లో ఎస్ఆర్ఎల్ డయాగ్నోస్టిక్స్ బాగా లేట్గా ఎంటర్ అయింది, అందుకే రెవెన్యూస్ తగ్గాయని చెప్పి కంపెనీ చెప్తుంది. అండ్ ఇప్పుడు ఎలాగైతే థైరోకేర్ మనకి డాక్టర్ లాల్ పాత్ ల్యాబ్స్ మెట్రోపోలిస్కి ఉన్న వాల్యుయేషన్ ఉందో అందుకు సమానంగా ఎస్ఆర్ఎల్కి కూడా వాల్యుయేషన్ ఉంది. కాకపోతే ఇది అన్లిస్టెడ్ స్పేస్లో ఉంది కాబట్టి సో రాబోయే రోజుల్లో దీనికి సంబంధించిన డిమెర్జ్ చేసి మళ్ళీ లిస్ట్ చేస్తారా ఏంటి అన్నది కూడా ఎప్పటి నుంచో చర్చ అయితే నడుస్తుంది. బట్ ఇంకా దాని గురించి క్లారిటీ లేదు కాబట్టి సో ఒకవేళ వాల్యూ అన్లాకింగ్ కూడా అయ్యేందుకు అవకాశం ఉంది. సో మరొక మేజర్ న్యూస్, సుప్రీంకోర్టు ముఖేష్ అంబానీకి ఒక గట్టి షాకింగ్ లాంటి వార్త చెప్పినట్టే కనిపిస్తుంది. జియో మస్ట్ పే ఏజీఆర్ డ్యూస్ ఫర్ యూజింగ్ ఆర్కామ్ స్పెక్ట్రమ్. సో ఆర్కామ్లో స్పెక్ట్రమ్ని కొద్దిగా 35% దాకా ఆర్కామ్ సంబంధించిన స్పెక్ట్రమ్ జియో వాడుతోంది. సో దీనివల్ల జియో కూడా స్పెక్ట్రమ్ బకాయిలను చెల్లించాల్సిన అవసరం ఉంది అని చెప్పి సుప్రీంకోర్టుని వ్యాఖ్యానించడం మనం చూస్తున్నాము. ఇప్పుడు దాకా ఉన్న లెక్కల ప్రకారం అయితే దాదాపు మనకి అనిల్ అంబానీ కంపెనీ 31,000 కోట్ల రూపాయల మేర ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంది. ఇందులో ఎంత వాటా మనకి జియో కట్టాలి అనేది చూడాలి. జియో షేర్స్ అరౌండ్ 38% ఆఫ్ టోటల్ స్పెక్ట్రమ్ హెల్డ్ బై రిలయన్స్ కమ్యూనికేషన్. ఒకవేళ కనుక ఇదే అయితే 31,000 కోట్లలో 38% దాకా జియో కట్టాల్సిన అవసరం ఉంది. 30,000 కోట్లు దాదాపు, అంటే ఈ లెక్కన 10 నుంచి 12,000 కోట్ల రూపాయల వరకు రిలయన్స్ జియో కట్టాలి అన్నట్టు వ్యాఖ్యలు, సుప్రీంకోర్టు వ్యాఖ్యలు బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది. బట్ ఈ టైంలో జియో ఎలా స్పందిస్తుంది, ఎలాంటి ఫర్దర్ ఇనిషియేషన్ తీసుకుంటుందని చూడాలి. ఏదైనా సరే జియోకి ఇది ఒక పెద్ద గట్టి షాకింగ్ వార్త లాంటిది అని చెప్పుకోవాలి. మోస్ట్ బ్రోకరేజెస్ బుల్లిష్ అండ్ అశోక్ లేలాండ్ మీద ఆఫ్టర్ రిజల్ట్స్ బ్రోకింగ్ సంస్థలు టార్గెట్ ప్రైస్ని కొద్దిగా మనం పెంచడం చూస్తున్నాము. అందులో యాంబిట్ 42 నుంచి 54 రూపాయలకి, యాంటిక్ 45 నుంచి 83 రూపీస్కి తన టార్గెట్ ప్రైస్ని పెంచింది. ఎడిల్వైస్ 57 నుంచి 75, సిఎల్ఎస్ఏ 53 నుంచి 80 రూపీస్కి తన టార్గెట్ ప్రైస్ని పెంచుతూ అండర్ పర్ఫార్మ్ నుంచి బై రేటింగ్కి పెంచడం మనం చూస్తున్నాం. సో మొత్తానికైతే 50 రూపాయల నుంచి 80 రూపాయల మధ్య అశోక్ లేలాండ్కి టార్గెట్ ప్రైసింగ్ కనిపిస్తుంది ఆఫ్టర్ రిజల్ట్స్. అండ్ మరొక ఇంట్రెస్టింగ్ వార్త, సో దీని గురించి ఒక సస్పెన్స్లా పెడుతున్నాను, నేను చెప్పట్లేదు. profitmaster.in వెబ్సైట్లో దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఉన్నాయి, ఫుల్ లెంత్ రిపోర్ట్ కూడా ఉంది. నేను కింద కామెంట్స్లో దీన్ని పిన్ చేస్తాను. సో ఖచ్చితంగా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ రిపోర్ట్. ఒక కొత్త స్టాక్, ఒక 70 రూపీస్ రేంజ్లో దొరుకుతున్న స్టాక్ ఇది. ఇక్కడి నుంచి మల్టీ బ్యాగర్ అయ్యే అవకాశం ఉందని చెప్పి మోస్ట్ ఆఫ్ ద రీసెర్చ్ ఏజెన్సీ, దాదాపు 16 రీసెర్చ్ ఏజెన్సీలు చెప్తున్నాయి. సో సస్పెన్స్ ఇది కింద పెడుతున్నాను, ఒకసారి చూడండి, కామెంట్స్లో పిన్ చేశాను. అండ్ మనకి వీకెండ్ బిజినెస్ స్టాండర్డ్లో ఫస్ట్ వార్త, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా టు ట్రాన్స్ఫర్, ఇదొక మేజర్ న్యూస్. అండ్ ఐసిఐసిఐకి ఇదొక నెగటివ్ న్యూస్. యుఎస్ ఎస్సిసి ఏదైతే మనకి సెబీలా ఉంటుందో, యుఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ ఇన్వెస్టిగేట్ చేయబోతుంది ఐసిఐసిఐ బ్యాంక్ ఫర్ అలెజ్డ్ ఇర్రెగ్యులారిటీస్ ఇన్ సర్టన్ బారోయర్ లోన్ అకౌంట్స్ లీడింగ్ టు ఇన్కరెక్ట్ అసెట్ క్లాసిఫికేషన్ చేశారు అని చెప్పి ఐసిఐసిఐ బ్యాంక్ మీద యుఎస్ ఎస్సిసి ప్రోబ్ని దర్యాప్తును ఆదేశించింది. కొద్దిగా ఇది ఐసిఐసిఐ బ్యాంక్కి నెగిటివ్ వార్తగానే మనం చెప్పుకోవచ్చు. ఫస్ట్ పేజ్లో అంతకు మించి కనిపించట్లేదు. అండ్ స్మార్ట్ ఇన్వెస్టర్లో కూడా ఇన్వెస్టర్స్ కుడ్ ఫేస్ వోల్టాలిటీ ఇన్ మల్టీ అసెట్ ప్లే, ఇదొక మేజర్ వార్త. అలాగే క్యాష్ హంగ్రీ కంపెనీస్ ఇది. అండ్ టు బి స్టాక్ స్పెసిఫిక్గా మనం చూస్తాం, గోల్డ్ ఎంటర్ నౌ ఇఫ్ యూ కెన్ హోల్డ్ ఫర్ 7 to 8 years. 7-8 ఏళ్ల పాటు హోల్డ్ చేసుకునే ఉద్దేశం ఉంటే మాత్రమే బంగారంలో ఫ్రెష్గా ఇన్వెస్ట్ చేయండి. కానీ ఇప్పటికిప్పుడు గోల్డ్లో ఇన్వెస్ట్ చేసి తక్కువ సమయంలో లాభాలు ఆశించొద్దు అని చెప్పి కొంతమంది అనలిస్టులు సూచిస్తున్నారు. ఒకవేళ కొనుగోలు చేయాలంటే కూడా దశల వారీగా కొనుక్కోండి, ఒకేసారి లంసం ఇన్వెస్ట్ చేయొద్దు అని చెప్పి నిపుణుల సలహా. ఎందుకంటే గోల్డ్ బాగా పెరిగింది, ఒకవేళ ఎలాంటి సిచ్యుయేషన్లో ఉన్నా కూడా ఈ వ్యాక్సిన్ పూర్తి స్థాయిలో వచ్చేస్తే ఎంత వేగంగా పెరిగిందో అంతే వేగంగా పడే ఇది కూడా మనకి గోల్డ్కి ఉంటుంది. కాబట్టి ఈ టైంలో చాలా అప్రమత్తంగా ఉండండి అని చెప్పి మనం కూడా పదే అనేక సందర్భాలు చెప్తూనే వస్తున్నాం. మరొక స్టాక్ టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్, ఆల్ ఐస్ అండ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్టర్ స్ట్రాంగ్ స్టాక్ ర్యాలీ. సో ఉన్నట్టుండి టాటా సన్స్, టాటా గ్రూప్ కంపెనీస్లో ఒక చేంజ్, ఒక షిఫ్ట్, ఒక రెవల్యూషనరీ చేంజ్ లాంటిది కనిపిస్తున్నట్టుంది. నిన్న మొన్నటికి కాస్త ప్యాసివ్గా ఉన్న కంపెనీ
ఇప్పుడు చాలా అగ్రెసివ్ మోడ్లోకి వెళ్తున్నట్టు మనం చూస్తున్నాం. ఎందుకంటే అటువైపు ఎయిర్ ఇండియాకి బిడ్ దాఖలు చేయడం ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, మనకి ఐపీఎల్కి సంబంధించి టైటిల్ స్పాన్సర్షిప్ కోసం పోటీలో ఉంది. ఇప్పుడు జియో, పతంజలి లాంటి కంపెనీస్ ఎలా పోటీ పడుతున్నాయో ఇప్పుడు టాటా గ్రూప్ కంపెనీస్లో ఒక ప్రధాన కంపెనీ కూడా ఈ ఐపీఎల్లో టైటిల్ స్పాన్సర్షిప్ కోసం పోటీ పడుతుందని ఒక వార్తలు మనం చూస్తున్నాం. ఇలా ఒక్కసారిగా గ్రూప్లో ఒక స్పర్ట్ లాంటిది కనిపిస్తుంది, రెవల్యూషన్ చేంజెస్ లాంటిది కనిపిస్తున్నాయి. అండ్ టాటా కన్జ్యూమర్కి ఇది కలిసి రావచ్చు అని చెప్పి స్ట్రీట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఎందుకంటే అగ్రెసివ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పాన్షన్ ఒకటి, అండ్ ఇప్పుడున్న కోవిడ్ కారణంగా ఈ బ్రాండెడ్ స్టేపుల్స్కి డిమాండ్ కూడా పెరుగుతుంది. కాబట్టి టాటా కన్జ్యూమర్ ప్రోడక్ట్స్ ఇక్కడి నుంచి కూడా బాగా పెరిగే అవకాశం ఉంది అని చెప్పి స్ట్రీట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే మనకు రెవెన్యూలో 13% దాకా జంప్ ఉంది, మార్జిన్స్ ఎక్స్పాన్షన్ జరుగుతోంది, నెట్ ప్రాఫిట్స్ కూడా బాగా పెరిగింది. కాబట్టి స్టిల్ ఇక్కడ నుంచి కూడా బాగా పొటెన్షియల్ టాటా కన్జ్యూమర్ ప్రోడక్ట్స్లో ఉంది అన్నది వార్త. స్టిల్ డిప్స్లో ఈ స్టాక్ని కూడా మనం కన్సిడర్ చేయొచ్చు ఇన్వెస్ట్మెంట్ కోసం. న్యూ లాంచెస్, రూరల్ డిమాండ్ టు డ్రైవ్ హీరో మోటోకార్ప్ గెయిన్స్, షిఫ్ట్ టు పర్సనల్ మొబిలిటీ హెల్ప్డ్ ఇంప్రూవ్ ఫర్మ్స్ మార్కెట్ షేర్. సో పర్సనల్ మొబిలిటీ కోవిడ్ కారణంగా జనాలు పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్లో కాకుండా సొంతంగా వాహనాలు కొనుగోలు చేసే ఆలోచన చేస్తున్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో హీరో మోటోకార్ప్కి ఇది మరింతగా కలిసి వచ్చే అంశం అని చెప్పి స్ట్రీట్ భావిస్తుంది. ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. అండ్ మరొక మేజర్ న్యూస్, 74th ఇండిపెండెన్స్ డే సందర్భంగా ప్రధానమంత్రి కొన్ని ప్రకటనలు చేశారు. ఇది ఇన్ఫ్రా కంపెనీస్కి బాగా పుష్ ఇచ్చే అంశంగా ఉంటుంది. స్టాక్స్ లైక్ ఎల్ఎన్టీ, హెచ్జీ ఇన్ఫ్రా లాంటి కంపెనీస్ బాగా ఫోకస్లో ఉండొచ్చు అని చెప్పి మనం ఒక వార్త చూస్తున్నాము. మేక్ ఇన్ ఇండియా అని ఇంతకాలం ఏదైతే ప్రధానమంత్రి వ్యాఖ్యలు చేశారో ఇప్పుడు మేక్ ఇన్ ఇండియా కాకుండా మేక్ ఫర్ వరల్డ్, మేక్ ఇన్ ఇండియాతో పాటు మేక్ ఫర్ వరల్డ్, ప్రపంచానికి కూడా మనం తయారు చేసే సామర్థ్యాన్ని మనం తెచ్చుకోవాలి మేక్ ఇన్ ఇండియాతో పాటు అని చెప్పి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అనౌన్స్ చేశారు. ఇది దాదాపు 100 లక్షల కోట్ల రూపాయలు. ఎస్, యూ హర్డ్ ఇట్ రైట్, 100 లక్షల కోట్ల రూపాయలతో ఒక నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్ లైన్ ప్రాజెక్ట్ని ప్రభుత్వం చేపట్టే యోచనలో ఉంది. వివిధ రంగాలకు సంబంధించిన 7,000 ప్రాజెక్ట్స్ని ఇందులో ఐడెంటిఫై చేసి ఈ ప్రాజెక్ట్స్ అన్నింటినీ చేపట్టాలని చెప్పి ప్రభుత్వం యోచిస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో క్యాపిటల్ ఎక్స్పాన్షన్ అంటే ప్రభుత్వం నుంచి డబ్బులు బయటకు రావాలి, కొత్త ప్రాజెక్టులు రావాలి. అలా అయితే కంపెనీస్కి డబ్బులు వస్తాయి, ఉద్యోగాల కల్పన బాగా పెరుగుతుంది, అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా పెరగడం వల్ల అది పరోక్షంగా మళ్ళీ ఎకానమీకి దోహదపడుతుంది. కాబట్టి ఇలా ఒక సర్కిల్ లాంటి వ్యవహారం ఇది. అందుకే అండ్ దీనితో చైనా కంపెనీస్ని ఇలాంటి ప్రాజెక్ట్స్లో బ్యాన్ చేశారు. ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా మన దేశీయ కంపెనీస్కి, ఇన్ఫ్రా కంపెనీస్కి పనికొచ్చే అంశంగా ఉంటుంది రాబోయే రోజుల్లో. సో ఇన్ఫ్రా ప్యాక్ రాబోయే రోజుల్లో అనేది ఒక మెయిన్ థీమ్గా కాబోతుంది. దీన్ని కూడా మీరు కన్సిడర్లోకి తీసుకోవచ్చు. సో ఇప్పుడు ఆయన ప్రకటించిన ఈ 100 లక్షల కోట్ల రూపాయల ఏదైతే ప్రకటన చేశారో అది లాంగ్ రన్లో ఇమీడియట్గా ఇన్ఫ్రా కంపెనీస్లో అద్భుతాలు జరిగిపోవు. 2 to 3 years మించి టైం హొరైజన్ ఉంటుంది. ఎందుకంటే ఒక ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత ఆ ప్రాజెక్ట్ నుంచి డబ్బులు మనకి ఏదైనా ఎన్హెచ్ఏ నుంచి కానీ లేదంటే సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ కంపెనీస్ నుంచి మనకి ఈ కంపెనీస్కి నిధులు రావాలి. అది డిలే అవుతుంది. అండ్ ఒక ప్రాజెక్ట్ చేపట్టిన తర్వాత అది పూర్తి అవడానికి చాలా అడ్డంకులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అంటే ఏదైనా ల్యాండ్ అక్విజిషన్లో కానీ ఇలా మిగిలిన అంశాలు ఉంటుంది. కాబట్టి సో ఎవరికైతే లాంగ్ టర్మ్ అంటే అట్లీస్ట్ 3 to 4 years ఆలోచన ఉంటే అలాంటి వాళ్ళు మాత్రమే ఇన్ఫ్రా ప్యాక్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడున్న పరిస్థితుల్లో. ఇంతకుముందు నేను చెప్పిన ఒక ఇంట్రెస్టింగ్ ఒక సస్పెన్స్ స్టాక్ కూడా దీనికి సంబంధించింది ఉంది. సో ఖచ్చితంగా చూడండి. సో ఎల్ఎన్టీ, నిర్లాన్, హెచ్జీ ఇన్ఫ్రా, ఇండియన్ హ్యూమ్ పైప్స్, భారత్ రోడ్ నెట్వర్క్, జనరిక్ ఇంజనీరింగ్ కన్స్ట్రక్షన్స్ అండ్ అనుభవ్ ఇన్ఫ్రా, జై హింద్ ప్రాజెక్ట్స్ లాంటి కంపెనీస్కి రాబోయే రోజుల్లో ఇది మేలు జరగబోతోంది, దీనివల్ల ప్రయోజనం ఉండబోతోంది అని చెప్పి సో మనీ కంట్రోల్లో ఒక వార్త చూస్తున్నాం. సో డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కూడా రాబోయే రోజుల్లో మంచి ఆపర్చునిటీస్ ఉండబోతున్నాయి. సో ఇది ఈరోజు వీకెండ్ స్పెషల్. పదే రిక్వెస్ట్ చేస్తున్నట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, మరింత మందికి ఈ ఇనిషియేటివ్ గురించి తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఏ గ్రేట్ వీకెండ్.